Hey guys, welcome to my YouTube channel. Me, Telugu Ammayi. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి. Hope you're all doing good. Vlogs చేయక చాలా డేస్ అయిపోయింది ఎందుకంటే వర్క్ ఎక్కువ అయిందన్నమాట. ఇప్పుడు కూడా నేను షిఫ్ట్లోనే ఉన్నాను, బట్ కొంచెం బ్రేక్ తీసుకొని వ్లాగ్ అయితే చేసేద్దాం అనుకున్నా. ఎందుకు అంటే ఈరోజు అమెజాన్ నుంచి పార్సల్స్ అయితే వచ్చేసాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరిగింది కదా, సో అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే కూడా జరుగుతుంది కదా. సో నేనైతే ఆర్డర్స్ పెట్టేసుకున్నా. ఆర్డర్స్ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే మంత్ ఎండ్ కదా. అదేంటో మంత్ ఎండ్లో పెడతారు ఇవన్నీ. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో పార్సల్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం. నాకు అసలు గుర్తుకులేదు ఏం పెట్టానో. ఒక 4 to 5 ఐటమ్స్ పెట్టాను, ఇంకా కొన్ని రాలేదు. రేపు మేబీ ఫ్లిప్కార్ట్ నుంచి రావచ్చు. ఇవైతే అమెజాన్ నుంచి వచ్చాయి. సో వై నాట్ వ్లాగ్ అని చెప్పి స్టార్ట్ చేసేసా. ఏం ఎతుకుతున్నా అంటే ఆయుధం ఎతుకుతున్నాను. సిజర్స్ అండ్ నైఫ్ తెచ్చాను, ఎప్పుడో పెట్టేసా. పక్కనే ఉంటాయి, దొరకవు. సో ఇది ఏంటి అంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. లెదర్ జాకెట్ చూద్దాం. మేబీ నేను జాకెట్ పెట్టా అదేనా అనుకుంటున్నా. వింటర్ సీజన్ కదా, సో ఓపెన్ చేసేస్తున్నా. గైస్ డెలివరీ మనకి అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ? ఐ మీన్ గైస్ ప్రోడక్ట్ డెలివరీ అయినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. అది ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేమన్నమాట. చూద్దాం ఏముందో. మై గాడ్, నాకు చాలా నచ్చింది ఈ లెదర్ జాకెట్. ఓ మై గాడ్, ఎంత స్మూత్గా ఉందో. ఐ కెన్ జస్ట్ హగ్ ఇట్. చూడండి చాలా బాగుంది. అండ్ నాకు బెల్ట్ కూడా వచ్చింది ఇక్కడ. ఆఫీస్ వేర్కి అయితే అవసరం ఉంటుంది అనమాట. అండ్ నేను ఒకసారి ట్రయల్ చేసి కూడా చూపిస్తాను. నేను యాక్చువల్గా 4 థింగ్స్ పెట్టాను. ఒకటైతే ఒక పార్సల్ వచ్చింది, మేబీ మిగతా 3 ఇందులో ఉన్నాయని అనుకుంటున్నాను. అందుకే వీడియో తీస్తున్నాను, లేకపోతే వెనక్కి పంపించేద్దాం. యాక్చువల్గా నాకు ఫియర్ ఉంది. మొన్నే ఒక వీడియో చూశాను, అందులో వాళ్ళు అన్లాక్ సిస్టమ్స్ యూజ్ చేసి అన్లాక్ అని వస్తుంది. ఐ మీన్ డెలివరీ వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తే లోపల లిజర్డ్ ఉన్నాయి, డెలికేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా కట్ చేద్దాం. జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్. ఇలాంటి దోల పనులు బాగా చేస్తాను అనమాట. ఏదో ఒకటి అవ్వాలన్నమాట ఇవి ఓపెన్ చేయాలంటే మనకి. ఓపెన్ అవ్వట్లేదు. అది అవదమ్మా. సారీ గైస్, నాకు ఓపెన్ చేయడం రాదు. ఐ థింక్ ఐ నీడ్ సమ్ అదర్స్ హెల్ప్. బట్ ఇప్పుడు పిలిస్తే వాళ్ళు వ్లాగ్లోకి రారు. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది కదా ఓపెన్ చేయడానికి. ఈ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంతా పోతుంది అన్నమాట.
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఇంత గట్టిగా పెడితే ఎలా ఓపెన్ చేయాలి? అఫ్ కోర్స్ మెటీరియల్స్ కోసం గట్టిగా ఉంచుతారు. ఐ మీన్ మెటీరియల్స్ బాగా రావడానికి గట్టిగా ఉంచుతారు, గట్టిగా ప్యాక్ చేస్తారు. బట్ ఐ థింక్ నేను రాంగ్ ఓపెన్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ షూర్. వచ్చేసింది. చిటికలే 2 ఐటమ్సే కనిపిస్తున్నాయి, చూద్దాం ఏమున్నాయో. అమెజాన్ బేసిక్స్ వాళ్ళది కనిపిస్తుందా? విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. సెల్ఫీ స్టిక్. నేను ఓపెన్ చేయకుండా అదే బయటకు వచ్చేస్తుంది. ఓ మినీ లైట్ ఉంది, నేను ఇది చూడలేదు, చూడకుండానే ఆర్డర్ పెట్టేసా. నైట్ దీని ప్రైస్ చాలా తక్కువగా ఉంది, సో అప్పుడే ఆర్డర్ పెట్టేసా. ఐఎమ్ నాట్ షూర్ హౌ టు యూజ్ అనేది. లెట్స్ సీ. ఇక్కడ ఒక కెమెరా క్లిక్ ఇచ్చారు, మేబీ నాకు తెలియదు ఎలా యూజ్ చేయాలో. ఓకే. ఓ నైస్ నైస్ గైస్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సెల్ఫీ స్టిక్ కొనాలి, లైక్ వ్లాగ్స్ చేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది. సో ఇది ఉంటే కొంచెం బాగుంటుందని తీసుకున్నా. బాగుంది కదా, మినీ లైట్. లెట్స్ ట్రై టు యాక్సెస్ ఇట్. దీనికి ఛార్జింగ్ పెట్టాలనుకుంటా. ఛార్జింగ్ పెట్టాలి, ఆన్ అవ్వట్లేదు. అండ్ ఇది ట్రైపాడ్ స్టాండ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను దానికోసమే థింక్ చేసి తీసుకున్నా అనమాట. లైక్ దిస్ యూ కెన్ ప్లేస్ లైక్ దిస్ ఎనీవేర్. ఇలా ఎక్కడైనా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ ఫోన్ పెట్టేసి నేను వ్లాగ్స్ తీసుకోవచ్చు అనమాట. సో వర్త్. క్లోజ్ అవ్వట్లేదు, తర్వాత చూద్దాం, లేకపోతే ఇప్పుడే రిపేర్ అయిపోతుంది. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి, అమెజాన్లో ఉంది. ఒక ఛార్జింగ్ కేబుల్కి 3 పిన్స్ వస్తున్నాయి. సి పిన్, ఐఫోన్ ఛార్జర్ పిన్, ఇంకా నార్మల్ మైక్రో పిన్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. నచ్చింది. ఇంతకుముందు నేను తీసుకున్నా, అది ఎలా అంటే ఓన్లీ 2 పిన్స్ ఉంటాయి. ఒకదానికి ఛార్జింగ్ ఎక్కించినప్పుడు ఇంకోదానికి ఛార్జింగ్ ఎక్కదనమాట. బట్ ఇది అన్నిటికీ సైమల్టేనియస్గా ఎక్కుతుంది ఛార్జింగ్. సౌండ్స్ అనే కంపెనీ. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏం పెట్టండి చూద్దాం. అది నాకు 160, 170కే వచ్చేసింది. నార్మల్గా దాని ప్రైస్ చూస్తే 350, 400 ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ ఫర్ ద డే. ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి. ఒక 3 ప్రోడక్ట్స్ ఏమో ఫ్లిప్కార్ట్లో పెట్టాను. ఆ ప్రోడక్ట్స్ వచ్చాక దానికి కూడా ఒక వ్లాగ్ చేద్దాం. చాలా వర్త్ అనిపించింది ప్రోడక్ట్. చాలా ప్రైస్ తక్కువగా ఉందన్నమాట అమెజాన్ సేల్లో. ఇది నార్మల్గా 4500, నియర్లీ 5000. నేను బయట ఆఫ్లైన్ షాప్స్లో అడిగినప్పుడు 5000 చెప్పారు. నేను ప్రీవియస్ వ్లాగ్లో రోబోటచ్ మసాజ్కి వెళ్ళాను కదా, అక్కడ చైర్ మసాజ్ చేయించుకున్నాక ఐ హ్యావ్ సీన్ దిస్ అండ్ కొనుక్కుందాం అనుకున్నాం. బట్ అతను 4500 చెప్పారు. నాకు 4500 వర్త్ అనిపించింది. బట్ మంత్ ఎండ్ కాబట్టి కొనలేదు. అండ్ అమెజాన్ సేల్లో చూశాను, ప్రైస్ ఈజ్ లైక్ 1500, అరౌండ్ 1500 అలా వచ్చింది. సో నాకు వర్త్ అనిపించింది, ఆర్డర్ పెట్టేసా ఇమీడియట్గా. అండ్ దీనిది ఏ కంపెనీ? కేర్ స్మిత్ కంపెనీ. చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేది. లైక్ దిస్. ఎక్కువ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలానే చాలా
థింగ్స్ ఇచ్చారు దీంట్లో ఫర్ డిఫరెంట్ యూజెస్. ఇది లెగ్స్కి, ఇది హ్యాండ్స్కి, ఇది బ్యాక్ పెయిన్ అలా. నెక్స్ట్ ఇది నాకు తెలియదు దేనికో, చూసి చెప్తా. మాన్యువల్ ఇచ్చారు, మాన్యువల్ చూసేసి చేసేసుకోవడమే. నాకైతే ఇవి బెస్ట్ అనిపించింది కాబట్టి ఇవి తీసుకున్నా. ఇంకా నేను స్మార్ట్ వాచ్ పెట్టుకున్నా, ఇంకేం పెట్టుకున్నా నాకు గుర్తుకు రావట్లేదు. అంతే గైస్. మంత్ ఎండ్ అవ్వడం వల్ల కొన్ని ప్రోడక్ట్సే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ జరిగినప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ వర్త్ అనిపించి ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ is the vlog for today. I'll meet you in next vlog. Till then, take care. Bye guys.